ప్రభుత్వం ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు అన్నారు పిల్లల విషయంలో. కానీ మన రచ్చరవి పెళ్లాల విషయంలో దీన్ని పాటించాడు. పాపం ఇక మన రచ్చరవి పరిస్థితి ఎలా ఉందో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రచ్చరవి అలాంగ్ విత్ హిస్ టీమ్. ఒక్క బొట్టు పంగు కుక్కకే నింగిలోని సుక్కలందు రాలిపోయనేలా. ఏందన్నా మాస్ సాంగ్ వేసుకుని ఎంట్రీ ఇద్దామని చెప్పి మందు సాంగ్ ఏందన్నా? ఒరే పిచ్చోడా, పేదోడు బాధలు ఉన్నప్పుడు తాగేదేంద్రా మందు, డబ్బున్నోడు పీక్ స్టేజ్ లో చూసేది మందు, గవర్నమెంట్ ఇన్కమ్ సోర్సెస్ మందే అన్నా. మరి ఇట్లాంటి మందు నువ్వు లైట్ తీసుకుంటావరా? నువ్వు లైట్ తీసుకోవాలి, నైట్ తీసుకుంటాను. డే నైట్ తీసుకున్నా తప్పు లేదురా. నేను ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నా అన్న. ఏదిరా? అదే లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను కదా, టార్చర్ చేస్తుంది అన్న. ఒరే పెళ్ళాన్ని గ్రిప్ లో పెట్టుకోవాలరా. ఎలా పెట్టుకోవాలి అర్థం కావట్లేదు అని చెప్పాను. నా కాంపౌండ్ లో తిరిగి కూడా తెలవాలి అంటే నేను నరికి పోగులు పెట్టాలా? నేను అర్థమైందన్నా, పెళ్ళాన్ని నరికి పోగులు పెడతా అది మాట ఉంటుందని నువ్వు చెప్తున్నావు అన్న. నాకు అర్థమైంది, నీ బ్లెస్సింగ్. నేను పోయి దాన్ని ఎరగొడతా. వస్తున్నానే. తమ్ముడు మొత్తం తెలుసుకున్నాడు ఇవాళ. సార్ నా కాంపౌండర్ మీకు విజువల్ గా చూపిస్తా. శాంతం, ఏమండి దిస్ ఇస్ వైట్. కమాన్ సిట్ రే. కాంతం, వస్తున్నానండి. బ్లాక్. కాళ్ళు నొప్పులేస్తుంది. అయ్యో చేతులు ఎత్తుతారే. నేను కాళ్ళేమో అది నొక్కాలి, చేతులేనే నేను నొక్కాలి. సరే గాని నాకు ఆకలి అవుతుంది. గలీజోడ, ఉదయాన్న అదే యావా నీకు? వాళ్ళు తప్పర్థం చేసుకుంటారే. కడుపులో ఆకలి అవుతుంది, ఏదైనా పెట్టండి. అవునా, చిన్న బ్రేక్ తీసుకోండి, చిటికలో వచ్చేస్తాను. ఏమండి మీకోసం వేడి వేడి మసాలా దోశ. ఏమండి మీకోసం మల్లె పువ్వు లాంటి మెత్తని ఇడ్లీ. ముందు ఇడ్లీ తినండి, ఎందుకంటే దోశ తింటే ఆయిల్ ఫుడ్ కదా, డైజెషన్ అవ్వదు. ఇడ్లీ అయితే మెత్తగా మల్లె పువ్వులా ఉంటుంది కాబట్టి త్వరగా జీర్ణం అవుతుంది. అయితే ఓకే, నేను ఇడ్లీ తిని తర్వాత దోశ తింటా. అంటే రాత్రి అనగా నేను పప్పు నానబెట్టి ఉదయాన్నే ప్రేమతో రుబ్బి రుబ్బి అందంగా దోశ జీడిపప్పు పైన అలా చల్లుకొని తీసుకొస్తే దీంట్లో ఆయిల్ కనిపిస్తుంది కానీ మీ మీద నాకు కూడా ప్రేమ కనిపించట్లేదు అనమాట. అట్లా కాదే, ఆయిల్ ఫుడ్ తినే ముందు 2 ఇడ్లీలు తింటే బాగుంటది కదా. నా ఆయిల్ ఫుడ్ ఎక్కువ నీకు, నా ఆయిల్ ఫుడ్ తింటే నీకు పోతావా? ఆ ఇడ్లీ తిని ఏమండి ఆ ఇడ్లీ ఇవ్వను. ఎందుకు? అంటే మీకు ముందు దోశ తినాలని ఉంది, కాకపోతే అందులో ఆయిల్ కంటెంట్ ఉంటుంది, జీర్ణం అవుతుంది కాబట్టి ముందు ఇడ్లీ తినాలనుకున్నాం. నేను పెట్టను. చూసావా వదినా రోజబ్బా, మీ అన్నయ్య నిర్వాహకం ఎలాగుందో చూసావా? ఏం అన్నయ్యని కట్టబెట్టావు నాకు. నేను నల్లగా ఉన్నాయి సరే, రాత్రంతా పప్పు నానబెట్టి ఉదయాన్నే మిక్సీలో వేస్తే మెత్తగా అవుతుంది, జబ్బలు పులిసిపోయేలాగా రుబ్బు రోల్ దగ్గర కూర్చొని రుబ్బి 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 ఇడ్లీ చేస్తే దోశ వైపు వెళ్ళిపోతాడా? ఆ ఇడ్లీ మూతి మీద పడతాను వదిన, నువ్వు ఆ మాత్రం సపోర్ట్ ఇచ్చావు. నేను అలిగాను, బొంగమూతి పెడుతున్నావు. ఆకలి అవుతుంది, ఏదైనా పెట్ట. ఇది రచ్చరవికి మాత్రమే జరుగుతుంది. సరే, వంట లేనప్పుడు ఏం చేద్దాం? వంటల ప్రోగ్రాం చూసి బతుకుతాం. వదిన మీ అన్నయ్య ఒక్కడే ఉన్నాడు, ఎంతైనా మొగుడే కదా వదిన. ఇగో ఆ టిప్పులాడు రాలేదు కాబట్టి ఇప్పుడే ఇడ్లీ తెచ్చి పెడతా. ఎలాగైనా దోశ తినిపించాలి. దోశ తెచ్చావా? మాడిపోయిన మసాలా దోశ తెచ్చావే. నువ్వు కూడా మల్లెపూల ఇడ్లీ తెచ్చావే. అది మల్లెపూలాడి మెత్తని ఇడ్లీ కావాలంటే పట్టుకొని చూడు. దాని దోశ తింటారా? తింటారా మీరు? ఇద్దరు ఒక్క కాడ కూర్చోబెట్టి తింటానే. ఒక్క కాడ అది పెట్టిన దోశ తింటావా? ఇడ్లీ తింటావా? నా ఇడ్లీ తినవా? దోశ తినవా? తింటావా? తినవా? తింటా ఇద్దరే తింటా. అంటే ఇద్దరు కలిపి తింటావా? ఇంక నువ్వు తినొద్దు, నా మాట విండు మీ అన్నయ్య. రావే టీవీ చూద్దాం. నా కోసమే టీవీ పెడుతున్నారా? మా ఆయన బంగారం. ఆ సీరియల్ పెట్టండి. వస్తే టిక్కులాడి నాకు ప్లేస్ అవతలకెళ్ళు. కట్టుకున్న భార్యని ఇక్కడ హెడ్ ఆఫీసు. ఏమిటి అది పెట్టిన టీవీ చూస్తా? వద్దు, నాకు మంచి నా ఫేవరెట్ హీరో పిన్నాడి మున్నాడి సినిమా వస్తుంది. ఇద్దరు లాగే బదులు ఒకరు వదలొచ్చు కదా. ఏమి ఆ టిక్కులాడి వదలొచ్చు కదా. దాన్ని వదలమని చెప్పు. ఇది
ఇదిగో నేను ముందొచ్చిన దాన్ని బదలమని. నేను అలుగుతా, వదినమ్మ నీలాగే బొంగమూతి పెడతా. వదినా నీకు గుర్తుంది కదా, నేను అనసూయ రేష్మి నీ దగ్గర చీటీలు వేశాం కదా. నా మొగుడికి మీ అన్నయ్యకి ఈ టీవీలో సినిమా చూపిస్తా. నాగబాబు సార్, మీకు గుర్తుంది కదా మీ నాకు ఇచ్చిన ప్లాస్మా టీవీ, దీంట్లో మా ఆయన కలిసి సీరియల్ చూస్తానే. నీది ప్లాస్మా టీవీ, నాది ఎల్ఈడి టీవీ. పోర్టబులే. పోర్టబుల్ లోనే ఎల్ఈడి లడ్డు. దేనికి నవ్వుతున్నావు? నువ్వు ఏం ఘనకార్యం సాధించావన్నా నవ్వుతున్నావు? ముందు నాతో సీరియల్ చూద్దురా. అక్కర్లేదు, నువ్వు టీవీ సీరియల్ చూడొచ్చు, నేను సినిమా చూడను. దానికి ఒక్కదానికి పౌరుషం ఉందా? నాకు లేదా? ఇన్ని జరిగినా కూడా ఇంత కూల్ గా ఉంటున్నాను మీకు డౌట్ రావచ్చు. దోమలు కుట్టే టైం అయింది, ఆటోమేటిక్ అన్ని సెట్ అయిపోతాయి. మల్లెపూలు బొల్లు మన్నది పక్కలోన, వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన, వేడుంది బంతిలో గోరుంది వయసులో ఓడాట కోరికుంది తీసుకోన. ఏ మగాడా? మగ ఆడ అంటే మొగుడా అనొచ్చుగా. అవునా మగుడా? ఆకలేస్తుందన్నావు, బాగా 2.5 గంటలు సినిమా చూపిస్తానన్నావు, అమ్మతో చూపిస్తా. మల్లె పువ్వు లాంటి మెత్తని ఇడ్లీ తింటానన్నావు. తింటా. రారా మగుడా? సరేనోడా. మసాలా దోశ తింటానన్నా. తింటా. దా వస్తా. ఏ నా దగ్గరకు వస్తానన్నావు పెళ్లి మగుడా? ఎందుకో మసాలా దోశ మీద దోశ మాడిపోతాది, ఇడ్లీ మెత్తగా ఉంటది. నువ్వు రావు కదా, ఛీ, నా ఇడ్లీ నువ్వు తినొద్దు. అలగకే ప్లీజ్. ఎవరితో తెలిసిన ప్రోడక్ట్ నాకెందుకు? అన్నా నువ్వు సూపర్ అన్నా. అలాంటి గ్రిప్ లో కదా నన్ను పెట్టుకోమన్నావు, దాన్ని గ్రిప్ లో కదన్నా బీరువాలో పెట్టి తాళం వేసాను. చెప్పల మోహన్ దాన్ని ట్రావే ఎలా ఉన్నావే? నావే ఎంత అంటుందో, మీ మా అన్న కాబట్టి భరిస్తున్నాడే, ఇంకెవడు భరించు. వీడు ఆనిముత్యం, వీడొక స్వాతి ముత్యం. ఏంట్రా పెళ్ళాన్నేమో గ్రిప్పులో పెట్టుకోవాలా, నువ్వు ఏకంగా బీరువాలోనే తోస్తావా? ఇంకా గుర్తుండిపోవాలంటే చైతి అన్న ఏందన్న ఏదో చెప్పావు. అరే పిచ్చోడా, గొప్ప గొప్పలకి ఇలాంటి కామన్ రా. అవునా? ఎన్ని జరిగితే మనం గొప్పలం కావాలరా. ఓకే, సో జడ్జెస్ కి ఓవర్ యాక్షన్ ఎలా అనిపించిందో చూద్దాం. నాగబాబు గారు. స్టార్టింగ్ ఓవర్ యాక్షన్ అన్నావు కానీ ఏంటి రచ్చర కాంపౌండ్ సొల్లు ఏముంటుందని మనసులో పెద్ద ఓపెనింగ్ ఇంప్రెషన్ అస్సలు లేదు. నెమ్మదిగా 2 భార్యలు చూపించిన తర్వాత ఆ టిఫిన్ పెడతారు చూడు, అక్కడి నుంచి నైట్ దాకా హిలేరియస్ గా ఉంది. మరి దారిని అప్ప పూలు మెళ్ళ వేసుకుని వచ్చిన బ్రహ్మాండంగా ఉంది. ఏమైనా అమ్మా నెక్స్ట్ కామెంట్ మీ వదిన అడుగు. మీ వదిన నీకు సపోర్టింగ్ గా ఉంటుంది. ఉండాలి సార్. ఇంత అందమైన మరదలు ఎంత అదృష్టవంతురాలు రోజా. ఎంత మందికి ఇంత అందమైన మరదలు ఉంటుంది. నిజమే, మరి మా వదిన ఎంత అందంగా ఉంది చూడు. కానీ పర్ఫార్మెన్స్ తో కొట్టేస్తావు అప్పారావు. బాగుంది, చాలా ఎంజాయ్ చేసాం. వాళ్ళిద్దరు తీసుకొచ్చి ఒకరన్నా తినిపిస్తారంటే నెత్తిని కొట్టేసిపోవటం. ఇస్తే ఇద్దరు వస్తారు, లేకపోతే ఇద్దరు వెళ్ళిపోతారు. నైస్. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, వాషింగ్ మై హాబీ ముస్తఫా. డే బై డే ఉతుకుతూ ఉంటే డే బై డే అలవాటైపోయిద్ది ముస్తఫా. రేయ్
భార్య అంటే ఎవరనుకున్నావురా? ఏ సంబంధం లేకుండా మన ఇంటికి వచ్చి మనను బాధలు పెట్టి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించేదిరా భార్య అంటే. ఈ విషయం నాకు ముందే తెలియలేదే. అయినా నువ్వేంట్రా నీ పెళ్ళాం బట్టలు ఉతుకుతున్నావు? నువ్వు మాత్రం రష్మి అనసూయ బట్టలు ఉతుకుతున్నావా? నువ్వు ఉతికెదుకోండి నీ పెళ్ళాం బట్టలే. ఏమండి నిద్ర వస్తుందండి. నాకు మాత్రం 3 వస్తుందా? నాకు నిద్రే వస్తుంది. వాళ్ళ టీంలో వీళ్ళ టీంలో చేస్తుంటే చండాలంగా ఉంది దేవి. అంటే తప్పు నాదా? ఆ తప్పు మీది కాదు దేవి, మీ కళది తప్పు. అందంగా పుట్టడం నా తప్పా స్వామి? అందంగా పుట్టడం నీ తప్పు కాదు దేవి. మరి? 2 పళ్ళు పోయి తొర్రి పళ్ళు తత్తత్త అవ్వడం నీ తప్పే దేవి. ఈ మధ్య మీరు నన్ను పూర్తిగా గమనించడమే మానేశారు స్వామి. ఏమి అయినది దేవి? చూచిత్ర నాకు ఒక పన్ను వచ్చినది. దేవి, ఆ? ఇంత చక్కటి ఎండాకాలంలో ఈ ఉద్యానవనంలో మన ఇద్దరం ఇలా మాట్లాడుకుంటుంటే నీకు ఏమి అనిపించుతున్నది? ఫ్లోర్ లో కొంచెం ఏసీ పెంచితే ఇంకా బాగుండు అనిపిస్తుంది. దేవి, మీరు కోరుకున్న ఎడల కొండ మీద కోతినైనా తెచ్చి ఇచ్చదను. మీరు ఉండగా ఇంకొక ఎందుకు? అడిగి తిని అబ్బా, కాకి అరవక మానదు, కుక్క మరగక మానదు, మీరు అలగక మానరు. ఇప్పుడు నా టీంలోకి జాయిన్ అయ్యి నాకు సహకరించు మిత్రమా. ఆహా, ఇంత మంచి వరము ఇచ్చిన మీకు నేనేమిచ్చి రుణము తీర్చుకోగలను? స్కిట్ అయిపోయిన తర్వాత పేమెంట్ ఇస్తా చాలా. మొన్న నాగబాబు గారు నా దగ్గరకు వచ్చి, ఏమే జిమ్స్ అన్ను నువ్వు అంటే నాకు చాలా అభిమానం, నువ్వేమనుకోపోతే నాకు 6 ప్యాక్ తెప్పించగలవా అని అడిగారు. నేను ఒక్కడే మాట చెప్పాను, సింహానికి 6 ప్యాక్ అవసరం లేదు సార్ అన్నాను. ఆయన ఏమనుకున్నాడు ఏంటో తెలియదు కానీ అది కూడా జోక్ అనుకుని నవ్వుకుంటే వెళ్ళిపోయాడు. ఏంది నీకు కట్అవుట్ కి చాలా తేడా కనబడుతుందా? స్కిట్ జరిగినప్పుడు స్కిట్ ఎలా ఉంటది? నార్మల్ గా ఉంటది. ఎడిటింగ్ అయిన తర్వాత ఇది నాదేనా అన్నట్టు ఉంటుంది. ఇది అంతే. వీళ్ళిద్దరు నా జీవితాలతో ఆడుకుంటే మీరేంటండి నా మా అమ్మాయికి అన్ని నా పోలికలే. ఏంటండి గెలిచింది మీ అమ్మాయి పొంగు మీ పోలికలు? నా చేతికున్న ఉంగరం లాగేసింది.